టర్కీ దేశం ఇస్తాంబుల్లో నిర్వహించిన అంతర్జాతీయ బెటర్ కాటన్ సదస్సులో పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా జేమికుంటకు చెందిన మ్యాడగోని మల్లేష్. 27 దేశాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భారత్ నుంచి మల్లేష్ ఒక్కరికే సదస్సులో పాల్గొనడం విశేషం. వరంగల్ బీసీఐ ప్రాజెక్టులో పనిచేస్తున్న మల్లేష్ తెలంగాణలో బీసీఐ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన కార్యక్రమాల గురించి సదస్సులో వివరించారు. పత్తి సాగు చేసే రైతులు పునరుత్పాదక వ్యవసాయంలో ఉన్న అంశాలు, భూసారాన్ని పెంచుకోవడం, మారుతున్న వాతావరణానికి తట్టుకొని వ్యవసాయం చేసే విధానాలను వివరించారు. ఈ సమావేశంలో బెటర్ కాటన్ సీఈఓ మేక్లాయ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో 0.4 to 0.8 acres కలిగిన రైతులు చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ చిన్న సన్నకారు రైతులు. వీరికి ఈ భూమి చాలా విలువైనది. ఎందుకంటే ఆ భూమి ద్వారానే వాళ్ళు దిగుబడి తీయాలి, వాళ్ళ జీవనోపాధి ఉంటుంది. ఈ భూమి వారి తాతల ముత్తాతల నుండి వాళ్ళు సాగు చేసినప్పుడు చాలా సేంద్రియంగా ఉండేది. 2020 సంవత్సరంలో రీజన్ వారికి జీవ సంబంధమైనటువంటి మందులు అందుబాటులో లేవు అనేది తర్వాత నాకు ఫీడ్బ్యాక్లో చెప్పడం లేదు. ఈ క్రమంలో నేనేం చేశానంటే మనమే సొంతంగా జీవ సంబంధమైనటువంటి మందులు తయారు చేసుకుని రైతులకి అందుబాటులో పెట్టినప్పుడు వారికి ఈ రసాయన మందులు తగ్గించుకోగలుగుతారు. దానివల్ల పర్యావరణ కాలుష్యం జరగకుండా ఉంటుందని నేను ఒక శిక్షకుడిగా నేను గమనించి దీన్ని నేను మా యొక్క యాజమాన్యం అయినటువంటి బీసీఐ వారితో చర్చించడం జరిగింది. ఆ యొక్క కేశవపూర్ ఎఫ్పిసిఎల్ వారి సహకారంతో నేను ఈ బయో కంట్రోల్ ఏజెంట్ పైన నేను శిక్షణ